ఇప్పటికి మరి ఇప్పుడు ఎఫ్డిఆర్ ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, అప్పుడు లోక్సత్తా, నిరంతరాయంగా ఒక ప్రయత్నం మీరు జరుగుతూనే ఉన్నది. మీ ప్రయత్న ప్రభావం నిర్దిష్టంగా ఇది కనబడకపోవచ్చునేమో, కానీ మీకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా సార్, మీ అనుభవం చెప్పండి, తర్వాత నేను దీంట్లోకి వస్తాను సార్. నేను లక్షణ నాకు ఇప్పుడు 50 ఏళ్ల క్రితం ఆనాడు దేశంలో ఉన్న పరిస్థితుల్లో ఈ దేశంలో చాలా పెద్ద మార్పులు కావాలి, అవసరము, సాధ్యమని నాకు చాలా బలమైనటువంటి భావం కలిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ సమాజ హితం కోసం ఎలాంటి మార్పులు కావాలో దాన్ని ఏ రకంగా తీసుకురావడం తప్ప నాకు ఇంకోటి ధ్యాస లేదు. ఇంకా వేరే ప్రపంచాన్ని నేను పెద్దగా పట్టించుకోలేదు. నాకు మిగతా విషయాలు తెలియదు, అసలు ఏం జరుగుతుందో కూడా చుట్టూ పెద్ద పట్టించుకొని అవసరం కనిపించట్లాగా తెలిసిన అవసరమైతే ఎవరైనా తెలియజేస్తారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ రూపంలో అయినా సరే, ఒక వైద్యుడిగా కావచ్చు, ఒక అధికారిగా కావచ్చు, ఒక పౌర సమాజ ఉద్యమ నిర్మాతగా కావచ్చు, ఒక పౌరుడిగా కావచ్చు, ఒక రాజకీయ పార్టీ నిర్మాతగా కావచ్చు, ఏ రూపంలో అయినా సరే నా లక్ష్యం మారలా. మార్గం ఉన్న పరిస్థితిని బట్టి అధికారిగా ఉంటే అధికారిగా మీకు కొంత హోదా ఉంటుంది, కొంత అవకాశం ఉంటుంది. ఉద్యమ నిర్మాతగా అంటే ప్రజల్ని ప్రేరేపించి చేయడం ఉంటుంది. అది తప్ప ఇంకోటి లేదు. ఈ అనుభవం నేర్పిన పాఠం ఏంటంటే, మానవ సమాజం మనం అనుకున్నంత వేగంగా కదలదు. నేను చాలా వేగంగా కదులుతా నమ్మినవాడిని. ఎందుకంటే ఒక సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి చాలా ఆప్టిమిజం ఉంటుంది. ఎందుకంటే సైన్స్లో గత 100 ఏళ్ళు 200 ఏళ్ళు అద్భుతమైన మార్పులు వచ్చినాయి ప్రపంచంలో టెక్నాలజీలో. కాబట్టి ఏదైనా సరే ఒకటి శాస్త్రీయంగా ఆలోచించి, హేతుబద్ధంగా మనం ఆలోచించి, వాస్తవాల ఆధారంగా ఆలోచన చేసి, మరి ప్రపంచానుభవాన్ని బేరీజు వేసుకుని, కొంత మేధస్సుకు పదును పెట్టి, కొత్త పంతులు తొక్కి, ఇన్నోవేషన్ చేసి, మన పరిస్థితులకు అనుగుణంగా పరిష్కారం వస్తే ఇక వెంటనే అమలైపోవాలా. దానికి అడ్డెందుకు ఉండాలా? నేను అట్లా నిజంగా భావించేవాడిని. కానీ నాకు అర్థమైన విషయం ఏంటంటే, టెక్నాలజీ బాగా పాతుకుపోయినంత వేగంగా వ్యవస్థలో మార్పులు రావు. మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఏ దేశంలోనూ ఈ కాలంలోనే కాదు, ఏ కాలంలోనూ అంత వేగంగా అనుకున్నంత వేగంగా రాలేదు. ఇది చాలా కష్టమైన పాఠం నేర్చుకోవడం. కాబట్టి నిరంతర పోరాటం కావాలి, ఓడిపోయినటువంటి వ్యూహం కావాలి. సమయం సందర్భం వచ్చినప్పుడు వెంటనే మార్పు కోసం ప్రయత్నం చేయాలి. ఆ కారణంగానే ఈ దేశంలో అధికారం ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు, లేకపోతే కొన్ని ప్రభుత్వాలు సాధించాలని లోక్సత్తా ఉద్యమము, ప్రజాస్వామ్య పీఠము సాధించినాయి. కనీసం ఒక 4 రాజ్యాంగ సవరణలు లోక్సత్తా వల్ల వచ్చినాయి. 91, 97, 99, అంతకుముందు 84వ సవరణ కూడా లోక్సత్తా వల్ల వచ్చింది. అలాగే కనీసం 7-8 పెద్ద పెద్ద చట్టాలు వచ్చినాయి ఈ దేశంలో. ఒక 5-6 మౌలికమైన విధానాల్లో మార్పులు వచ్చినాయి. అంతకుమించి బహుశా ప్రజాస్వామ్యం పట్ల స్పృహని పెంచడం కానీ, అవగాహన పెంచడం కానీ, ఈ దేశ ప్రజలకు ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వటం కానీ, ఒక మార్గాన్ని చూపెట్టడం కానీ లోక్సత్తా చేస్తున్న కృషి బహుశా కీలకమైన వాటిలో ఒకటి. అయితే ఇది ఇంకా చాలా కాలం పడుతుంది. నేను ఏమనుకున్నానంటే ఒక 5-6 ఏళ్లలో 10 ఏళ్లలో దేశంలో మార్పంతా వచ్చేస్తే మనం హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చాను. ఆ విశ్రాంతికి పెద్ద కనిపించట్లేదు అవకాశం. ఇంకా టైం అన్నది. అంతేకాకుండా వచ్చే తరాన్ని కూడా ప్రిపేర్ చేస్తున్నాం. కానీ సార్, ఇక్కడ కమ్యూనిస్టులకు ఒక పరిభాష ఉంటుంది, మీకు ఒక పరిభాష ఉంది. మీరు మాట్లాడే మాటల్లో ఈ చట్టబద్ధ పాలనని, బాధ్యతాయుత ప్రభుత్వం అని, వంశం పారంపర్యంగా పరిపాలన, ఈ కొన్ని పదబంధాలు ఉంటాయి కదా సార్. మీ దగ్గరికి వచ్చే వాళ్ళ ట్రైనప్ చేయడానికి ఎంత సమయం పట్టింది, పదజాలానికి అలవాటు చేయడానికి? బహుశా నేను ఒక 10,000 పేజీలు రాసుంటాను ఇప్పటికి. 10,000? గత 30 ఏళ్లలో ఒక 10,000 పేజీలు అలవోకగా రాసుంటాను. బహుశా ఇంకెక్కువ రాసుంటాను, 10,000 పేజీలు ఎక్కువ రాసుంటాను. బహుశా కొన్ని లక్షల పదాలు టీవీ కానీ, లేకపోతే వీడియో కానీ, మరో రూపంలో కానీ అంతకంటే ఎక్కువ కావచ్చు, కొన్ని లక్షల కంటే ఎక్కువ పదాలే కావచ్చు వెళ్ళుంటాయి. ఎప్పుడైతే మీలో కన్సిస్టెన్సీ, ఓకే, రోజుకోటి మనకేంటంటే ఏండగా గొడుగుపడ్డాం, అంతేగాని ఒక బేసిక్ ఫస్ట్ ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి మన ఆలోచన నిర్మాణం చేయాలి ఈ దేశంలో. రెండోది, వ్యక్తి చుట్టూ తిరిగేటువంటి ఆలోచన మనది. ఈ పార్టీ ఆ పార్టీ, ఈ నాయకుడు ఆ నాయకుడు, ఈ కులం ఆ కులం తప్ప ఒక ప్రిన్సిపల్స్, తాత్విక చింత చుట్టూ ఆలోచన లేదు. లోక్సత్తా కానీ, ప్రజాస్వామ్య పీఠం కానీ, నేను కానీ ఇప్పుడు అలా కాదు. అందువల్ల మొదట్లోనేమో ఒక క్రెడిబిలిటీ వల్ల, విశ్వసనీయత వల్ల, అప్పటిదాకా సాధించినటువంటి పనుల వల్ల, నేనంటే నమ్మకం ఉండడం వల్ల వినేవారు. ఎంతమందికి అర్థమయ్యేదో నాకు తెలియదు. కొద్దిమందికి బహుశా 2-3% మందికి సరిగ్గా అర్థమయ్యేది. అది బహుశా ఇప్పుడు 10-15% వెళ్తాను. దానికి 30 ఏళ్ళు పట్టింది. ఈ
ఇప్పుడు కొన్ని సినిమాల్లో కూడా నేను వాటిని పదజాలం కానీ ఆ భావజాలం కొన్ని సినిమాల్లో కూడా పాపులర్ సినిమాలు వస్తుంది. ఒక సినిమాలో ఉదాహరణకి సుహాసిని గారు కొడుకుతో చెప్తుంది, నాన్న ఆట నియమాలు మారడం చాలదురా, ఆటగాళ్ళు మారితే చాలదురా, ఆట నియమాలు మారాలని చెప్పని. అసలు అది పేటెంట్ చేసిన వాడినే నేను. ఆటగాళ్ళు మారితే చాలదు, ఆట నియమాలు మారాలని చెప్పని అది మొట్టమొదటి నుంచి దాన్ని ఏ పనిగా తీసుకెళ్ళి ఇలాగా అంటే క్రమక్రమంగా ఒకప్పుడు కేవలం కొద్దిమంది మేధస్సుకు పరిమితమైనటువంటి భావజాలము భాష క్రమక్రమంగా ఈవేళ సమాజంలో ఒక సంస్కృతిలో భాగం అవుతుందంటే ఎంతో కొంత వేళ్ళనుకుంటుంది. బహుశా ఇంకొక 15-20 ఏళ్లకి ఈ 10-15% 30-40-50% వెళ్తుందేమో. అప్పుడు బహుశా అది కనుక ఈ దేశవ్యాప్తంగా ఇలాంటి ప్రయత్నం జరిగితే ఆ మేరకు కనుక ఈ భావజాలం ఫస్ట్ ప్రిన్సిపల్స్ మౌలికమైనటువంటి అంటే మనకి జీవితంలో సమాజ నిర్మాణము, రాజకీయము, పరిపాలన, చట్టము, చట్టబద్ధ వ్యవస్థలు అవి ఎందుకున్నాయి, ఎలా పనిచేయాలనే విషయంలో చాలా స్పష్టత అప్పటికి వస్తుంది. ఆ స్థాయి వస్తే మన ప్రజాస్వామ్యం చాలా సురక్షితంగా ఉంటుంది. అప్పటిదాకా ఆటుపోట్లు అనివార్యం. కానీ సార్ వాస్తవానికి మీ లైఫ్ ఎక్స్పెరిమెంట్. మీరు చాలా విషయాలు ఎక్స్పెరిమెంటే అనిపించింది నాకు. ఢిల్లీ లాంటి నగరంలో కేజ్రీవాల్ హిట్ అవ్వడానికి అక్కడున్న ప్రజలపైన ఏ ప్రభావాలు లేవు. తెలుగులో మీరు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒక ఎన్జిఓను స్థాపించి ఇన్ని ప్రయోగాలు చేస్తున్నప్పుడు ఈ దీంట్లో తెలుగు సమాజము ఇందాకన్నారు ఇంకో 10-15 ఏళ్ళు పట్టవచ్చు అని అన్నారు కదా, డబ్బులు తీసుకొని ఓట్లు వేయకూడదు, మీరైతే డబ్బులు పంచినట్లు ఎక్కడ నాకు తెలియదు. నేను రిపోర్టింగ్లో ఉన్నప్పుడు నాకు చూడలేదు కూడా నేను అది. ఇవాళ ఉన్న ఈ విషయంలో పార్టీలు ప్రజలు ఎవరు మారాలి ముందు? నేను లోక్సత్తా ఉద్యమం ప్రారంభించిన కొత్తలో అంటే 1997-98 ఆ ప్రాంతాల్లో దేశంలో ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు మా రాష్ట్రంలో ₹1,00,00,000 అవుతుందో ఎమ్మెల్యే ఎన్నికంటే వాళ్ళు నమ్మేవాళ్ళు కాదు. నా మీద గౌరవంతో మౌనంగా ఉండేవాళ్ళు, కానీ ఇంకొంచెం ఎక్కువ చెప్తాడు. ఎందుకంటే మన దేశంలో ఎక్కువ చెప్పడం అలవాటు, అతిశయోక్తి రాసుకోవటం అలవాటు, అలా అనుకునేవాళ్ళు. ఈవేళ నేను ₹1,00,00,000 అంటే నవ్వుతారు. బహుశా చాలా నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికకి 30-40 కోట్లు అయింది. ఖచ్చితంగా లోక్సత్తా ప్రారంభించినప్పుడు ఉన్నటువంటి రాజకీయం కంటే ఇప్పటి రాజకీయం ఇంకా కుళ్ళింది కొన్ని విషయాల్లో. దానిలో అనుమానం లేదు. అందుకనే ఇది చాలా దీర్ఘకాల పోరాటం అని చెప్తాను అన్నమాట. ఎందుకైంది అని అర్థం చేసుకోకుండా మనం ఎవరిని నిందలు వేయలేం. ప్రధానంగా ఏమైందంటే మన రాజ్యాంగం ఏర్పాటు చేసినప్పుడే, పరిపాలనా వ్యవస్థ ఏర్పాటు చేసినప్పుడే కొన్ని గొప్ప పనులు చేశారు మన నాయకులు. మహాత్మా గాంధీ స్ఫూర్తి వల్ల ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతికిందంటే బంగ్లాదేశ్లోను, ఇటు పాకిస్తాన్లో, ఇతర దేశాల్లో ప్రజాస్వామ్యం రోజు గందరగోళంలో ఉంటే మనం ఎన్ని లోపాలున్నా కూడా ఎన్నికలు జరుగుతున్నాయి, ఎన్నికల్లో స్వేచ్ఛాయుతమైన పోటీ ఉన్నది, మనకు స్వేచ్ఛలు ఉన్నాయి, ఎన్నికైన వాళ్ళే అధికారంలోకి వస్తున్నారు, మరి మంచి చెడు నిర్ణయాలు మనం చేసుకోగలుగుతున్నాం, అధికారం శాంతియుతంగా మారుతుంది. అవి ఓకే, కానీ ప్రజాస్వామ్యం అంటే ఏమిటి, ఓటు అంటే ఏమిటి, పన్నులు కట్టేది ఏమిటి, పన్నులకి నా బతుక్కి సంబంధం ఏమిటి, ఓటుకి ఓటు తర్వాత వచ్చే పాలనకి సంబంధం ఏంటి అర్థమయ్యే వ్యవస్థ నిర్మాణంలో విఫలమైన. కేవలం మన ప్రజాస్వామ్యాన్ని ఓటుకి, షౌట్కి, అరుపులకి, కేకలకి, నిరసనలకి, ప్రదర్శనలకి అది బాగా అలవాటైపోయింది. స్వతంత్ర పోరాటంలో అద్భుతంగా మనం ఉద్యమాలు చేసాము, అది అలవాటైపోయింది. ఓటు స్వతంత్ర తర్వాత అలవాటైంది. ఈ రెండుగా పరిమితం చేసాం. ఇది మినహాయించి లోతుకెళ్ళే ఓటు మనకి లోతుకెళ్ళే ప్రజాస్వామ్యం లేదు. మన ప్రజాస్వామ్యంలో బలాన్ని మనం చూసి ఎంత గర్వపడాలో బలహీనతలను చూసి మనం దాని గురించి ఆలోచించేయాలి. నేను రెండు కూడా చాలా స్పష్టంగా అవగాహన ఉన్నవాడిని. ఏమైందంటే అధికారం పూర్తిగా కేంద్రీకృతం చేశారు తొలి నుంచి. క్రమక్రమంగా రాష్ట్రాలకు అధికారం వచ్చింది. ఒకప్పుడు రాష్ట్రాలకు పెద్ద అధికారం ఉండేది కాదు. గత 30 ఏళ్ళలో రాష్ట్రాలకు చాలా బలమైన అధికారాలు వచ్చినాయి. ఇప్పుడు కొన్ని పార్టీలు వాడి రాజకీయ అవసరాల కోసం మాట్లాడతారు, కానీ అధికారం ఉంది ఢిల్లీలో కాదు, రాష్ట్ర రాజధానిలో ముఖ్యమంత్రి దగ్గర. కానీ మూడో వంచ ప్రభుత్వం నా ముంగిట, నా ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలు నాకు అర్థమవుతాయి. ఇప్పుడు మీ ఊరు ఉన్నది, మీ ఊళ్ళో ఏంటన్నది ఆ గ్రామ ప్రజలు తెలుస్తుంది, కానీ భారతదేశంలో ఏంటని ఆలోచించే శక్తి ఉండదు. ఒకళ్ళు ఆలోచించినా కూడా భారతదేశంలో జరిగే పనులకి వాళ్ళ జీవితానికి మధ్య సంబంధం ఉండదు. ఇప్పుడు నీకు మనం అపార్ట్మెంట్లో ఉన్నాం, ఇక్కడ నెల మెయింటెనెన్స్ పే కడుతున్నాం. మేము అందరం కలిసి నచ్చిన వాళ్ళని, నమ్మకం ఉన్న వాళ్ళని, కాస్త టైం ఇచ్చే వాళ్ళని ఎన్నుకున్నాం చూడమని చెప్పని. లిఫ్ట్ పనిచేయలేదనుకోండి, వెంటనే నాకు తెలిసిపోతుంది. నేనేదో భారతమాత కోసం పనిచేయట్లే, ఇక్కడ
వాళ్ళకి నెల కడుతుంది భారతమాత కోసం కాదు, ఏదో పెద్ద పెద్ద నినాదాల కోసం. నా లిఫ్ట్ పని చేయాలి, నీళ్లు రావాలి బాత్రూంలో, వాచ్ అండ్ వాటర్ సరిగ్గా ఉండాలా, కింద పార్కింగ్ బాగుండాలా. ఏమైనా జరగకపోయినంటే నాకు నష్టం అవుతుంది, దానికోసం డబ్బులు కడుతున్నాను, వీళ్ళందరినీ పెట్టుకున్నాను ఉమ్మడి అవసరాల కోసం అని చెప్పని నాకు అర్థమవుతుంది. అలా అర్థమైనప్పుడే ప్రజాస్వామ్యం సార్థకం అవుతుంది. మన దేశంలో ఏది అర్థం కాకుండా చేశాం. మన ఓటు వల్ల నాకేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి వచ్చింది. దాంతోపాటు ప్రభుత్వ వైఫల్యము, అవినీతి వివిధ కారణాల వల్ల కొనసాగింది. కొన్ని రంగాల్లో అవినీతి తగ్గుతున్నా కూడా మొత్తం మీద మనందరికీ తెలుసు, గవర్నమెంట్ ఆఫీసుకి పోతే ఎంత బాధలు పెడతారో ఈ దేశంలో. ఒక సామాన్య పౌరుడు ఎంత ఒదిగి భయపడితే వెళ్లాలో, లంచం ఇవ్వకపోతే పని ఎలా జరగదో, ఎన్నిసార్లు తిరగాల్సి వస్తుందో మనందరికీ అనుభవం. ఓపెన్ సీక్రెట్ దీన్ని ఏం చేయలేకపోతారు ఎందుకు? దానికి వద్దాం, చేయడం సాధ్యం, కొన్నింటిలో తగ్గింది కూడా. కానీ మొత్తం మీద మనకి పరిపాలన కానీ ప్రభుత్వం కానీ మన సేవ కోసం ఉన్నది కాదు, వాళ్ళ పెత్తనం కోసం ఉన్నది. మన దేశంలో అసలు మన ఆలోచన కూడా నాకు ఆ పెత్తనంలో స్థానం కావాలని కోరుతున్నాం, కానీ అక్కడ పెత్తనం చేసేవాడు ప్రజలకు ఏం చేస్తాడనే విషయం మనం చూడాలి. మనకి ఒక డిస్లొకేషన్ వచ్చింది. దాంతో ఏమవుతుంది, ఓ పక్కనేమో విద్య ఆరోగ్యం అందక జీవితాలు బాగుపడడం లేదు అనుకున్న స్థాయిలో. పూర్వం కంటే బాగుపడింది, అది బాగుపడేదంటే పొరపాటు, కానీ మనం కోరుకున్న స్థాయిలో మనకు అవకాశం ఉన్న మేరకు బాగుపడాలి. ఎందుకంటే ప్రభుత్వ వైఫల్యం వల్ల విద్య ఆరోగ్యం లేదు, మౌలిక సదుపాయాలు సరిగ్గా లేవు. రెండో పక్కన ఏ సేవ కావాలన్నా కూడా లంచాలమయం అవుతుంది, చాలా కష్టం అవుతుంది. మూడో పక్కన నేను కట్టే పన్నులకి నాకు జరిగే పనులకి సంబంధం నాకు అర్థం కావట్లేదు, వేసే ఓటుకి నా జీవితానికి మంచి సంబంధం అర్థం కావట్లేదు. అయినా ఎలక్షన్లు వస్తున్నాయి, ఎలక్షన్కి రావాలా, మన దగ్గర ఓటు కావాలా. అర్థం కావట్లేదంటే ప్రజలకు దాని పట్ల తెలుసుకోవాలనే స్పృహ లేదా? లేదు, చెప్పడం లేదా? ప్రజల్లో తప్పు కాదు, అది అర్థమయ్యే వ్యవస్థ నిర్మాణం. ఎట్లాగైతే అపార్ట్మెంట్లో నాకు తెలివి ఉన్నా లేకపోయినా, చదువు ఉన్నా లేకపోయినా, నెలలో డబ్బులు కడుతున్నాను, నాకు ఇది లిఫ్ట్ పని చేయాలని నాకు అర్థమైందో, అలా అర్థమయ్యే అధికార వికేంద్రీకరణ లేకుండా కేంద్రీకరించాం. కాబట్టి అధికారానికి ప్రజలకి మధ్య సంబంధం తెగిపోయింది. ప్రజల్ని నిందిస్తే అంతకంటే పొరపాటు ఇంకోటి ఉండదు. ఈ దేశంలో ప్రజలు ఏమన్నా మాకు ప్రజాస్వామ్యం కావాలని పోరాడారా? పోరాడలే. మహాత్మా గాంధీ మరొకళ్ళు బలో స్వతంత్ర భారత్ కంటే జయ అన్నారు, స్వతంత్రం అంటే స్వతంత్రం అన్నారు, రాజ్యాంగం అంటే రాజ్యాంగం ఓకే అన్నారు. మమ్మల్ని ఓడించి తప్పు చేసిన ప్రజలని ఉభయ రాష్ట్రాల్లో ఒక కామెంట్ వినపడేది అటు ఇటు. ఇప్పుడు అది పక్కన పెడదాం. నేను చెప్పేది ఏంటంటే, ఈ ప్రజలు తప్పు పడితే మీకు పరిష్కారం రాదు. ప్రజాస్వామ్యం ఒక్కరోజున అద్భుతంగా రాదు. ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ప్రజాస్వామ్యం క్రమక్రమంగా బాగుపడింది. ఇప్పుడు ద్రష్టలైనటువంటి నాయకులు స్వార్థరహితంగా సమాజ హితం కోసం దీర్ఘకాలం పనిచేసి దానికి వ్యవస్థ నిర్మాణం చేస్తే ప్రజాస్వామ్యం పెరిగింది. అది చేయవలసిన వాళ్ళు చేయకుండా, ఎవరు వ్యవస్థ నడపాలో వాళ్ళు ఆ పని చేయకుండా ప్రజలు నిందిస్తే మాట మొత్తగా ఉన్నా కూడా ఒక ఆడపిల్ల మీద అత్యాచారం జరిగితే ఆడపిల్ల నిందించినట్లెక్క. ప్రజలు నష్టపోతున్నారు పోలిక తీవ్రంగా ఉంది ఈ దుష్పరిపాలన వల్ల. ఆ ప్రజల్ని బట్టి నువ్వు తప్పు చేసావు అని చెప్పంటే పరిష్కారం ఏంటంటే ఈ ప్రజలందరినీ కూడా బంగాళాఖాతంలో కలిపేసి అమెరికా నుంచి ప్రజలు తీసుకొస్తావు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మనం ఈ ప్రజల అవగాహన పెంచే ప్రయత్నం నువ్వు ఎందుకు చేయలేదు? అధికారం ఎందుకు కేంద్రీకరించావు? ఏ ఊరు కావులు అధికారం ఇచ్చి బాధ్యత ఇచ్చి అది మీరు చూసుకుంటారని చెప్పంటే ఖచ్చితంగా జనం కాలక్రమేణా ఒక్కరోజు జరిగేది కాదు. కాబట్టి ప్రజలకు తప్పది, వ్యవస్థ నిర్మాణంలో భయంకరమైన తప్పు ఉంది. దాంతో ఏమవుతుంది, చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అని చెప్పని డబ్బు తీసుకుంటున్నారు. ఎవరికి ఓటేసినా నా బతుకులో తేడా కనిపించట్లేదు, అందుకనే డబ్బు కూడా అందరూ సమానంగా ఇస్తున్నారు. కాబట్టి తాయిలాలు, ఈ మధ్యకాలం అంతా తాయిలాలే కదా. మీరు ఇందాక అన్నారు 2 రాష్ట్రాల్లో ఓడిస్తే అని చెప్పని. ఏమవుతుంది మౌలికంగా, తాయిలాలు ఇస్తేనే ఇవి తాయిలాలు మీరు ఇస్తానంటే ఇంకా ఎక్కువ ఇస్తానంటాడు ప్రజల డబ్బుతోనే. కానీ చేయాల్సిన పనులు చేయకుండా, ప్రజల జీవితాన్ని బాగు చేసి ఏర్పాట్లు చేయకుండా తాత్కాలికంగా తృప్తిపరచడం, ఈ రెండు కూడా పని చేయకపోతే కులం. మన దేశంలో కులం అంటే వెంటనే పూనకం వచ్చేస్తుంది. నా కులాన్ని వాడు అన్నాడు అని చెప్పను కానీ మనకి మంచి ఎమోషన్ వచ్చేస్తుంది. ఈ మూర్తిని అద్భుతంగా వాడుతున్నాం ఎలక్షన్లో. మన ఎలక్షన్లో ప్రధానమైనటువంటి ఆయుధాలు ఏంటి? డబ్బు, తాయిలాలు, తాత్కాలికమైన తాయిలాలు, ప్రజల జీవితాన్ని బాగుపరచకుండా, మందిహితాన్ని పెంచకుండా. 3, ఈ కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజల్ని బాగా వివక్షణలు చేసి పూనకం వచ్చేట్టు చేసి దాన్ని ఆయుధంగా మలుచుకోవడం. ఈ 3 అద్భుతంగా జరుగుతున్నాయి. కాబట్టి ఇది లాజికల్గా జరిగింది. మన వైఫల్యాల వల్ల ఇవి వచ్చినాయి. ఆ వైఫల్యాలను మీరు సవరించండి, ఇవి మారుతాయి. అంతే తప్ప ప్రజలు గొప్పవాళ్ళు కావటం వల్ల కాదు, ప్రజలు తక్కువ వాళ్ళు కావటం వల్ల కాదు. ఇది చాలా పొరపాటు ఆలోచన. సార్, ఇక్కడ తెలుగు రాష్ట్ర అంటే డెఫినేషన్ చేసుకున్నాం ఏంది సమాజం అనేది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళు, ఆంధ్రప్రదేశ్కు 10 ఏళ్ళు. తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉన్నది? ఏ దిశగా వెళ్తూ ఉన్నది? ఆయన రావడంతో ఒక కష్టంతో వచ్చారు.
అలవమాలిన హామీలు చేశారు కాంగ్రెస్ పార్టీ. అది కేవలం ఆయన బాధ్యత కాదు కదా, పార్టీ నాయకత్వం ఆ నిర్ణయం చేసింది. ఎందుకంటే అప్పటికే మన రాష్ట్రంలో సంక్షేమం బలంగా ఉంది. తెలంగాణలో మిగతావన్నీ పక్కన పెట్టండి, ఇటీవల కాలంలో దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ సంక్షేమం చివరి మనిషికి చేరుతుంది. ఒకప్పుడు అందేది కాదు. 30-40 ఏళ్ల క్రితం పథకాలు ఉన్నా కూడా ప్రజలకు అందేవి కాదు. మధ్యలో ఆమ్యామ్యాలు, అడ్లు, గందరగోళాలు, నా పార్టీ అయితే ఇస్తాను, నీ కులం అయితే ఇస్తాను, ఇష్టం అయితే ఇస్తాను ఇలా ఉండేది. ఇప్పుడు అలా కాకుండా చాలా మేరకు 100 కాకపోయినా కూడా ఈ జన్ధన్ అకౌంట్స్ రావడం చేత, చాలా చాలా డిజిటల్ ట్రాన్స్ఫర్ రావడం చేత సంక్షేమం ప్రజలకు అందుతుంది. ఏమైంది, అప్పటికే గత 10 ఏళ్లుగా ప్రభుత్వం టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సంక్షేమం బలంగా ఉన్నా కూడా అది చాలదన్నట్టుగా మరింత ఎక్కువగా మళ్ళీ చాలా పెద్ద హామీలు ఇచ్చేశారు. నా లెక్క ప్రకారం అన్నీ అమలు చేస్తే, వాళ్ళు చెప్పిన 6 అమలు చేస్తే 60,000 కోట్లు 65,000 కోట్లు, మిగతావి కూడా చాలా ఉన్నాయి. అవన్నీ అమలు చేస్తే 1,20,000 కోట్లు అదనపు ఖర్చు పెట్టారు సంవత్సరం. దాంతో రావటం వల్ల ఆర్థికంగా సంక్షోభంతో వచ్చారు. ఒక పచ్చగా ఉన్న రాష్ట్రం 2014లో రాష్ట్రం ఏర్పడ్డప్పుడు భారతదేశం మొత్తంలో అతి ఎక్కువ మిగులు ఉన్న రాష్ట్రం తెలంగాణ 2014. ఎందుకంటే హైదరాబాద్ నగరం ఒక పెద్ద కామధేనువు. అది వరకు హైదరాబాద్ నగరం నుంచి వచ్చే డబ్బంతా మొత్తం ఉమ్మడి రాష్ట్రం పంచుకునేది. ఎప్పుడైతే మెజారిటీ రాష్ట్రం ఒకటి పోయిందో ఈ చిన్న రాష్ట్రానికి హైదరాబాద్ నగరం కామధేనువు అయింది. తెలంగాణలో బహుశా 75-80% ఆర్థిక వ్యవస్థ హైదరాబాద్లో ఉంది, 35-40% జనాభా హైదరాబాద్లో ఉంది. కాబట్టి ఈ హైదరాబాద్ ఉండడం చేత అతి ఎక్కువ సర్ప్లస్ 14 ఆర్థిక సంఘం వారు అంచనా వేశారు ఈ తెలంగాణ ప్రభుత్వం అనుకున్నది. 1,16,000. పంజాబ్ హర్యానా కంటే పంజాబ్ హర్యానా అది పూర్వకాలం. పంజాబ్ చాలా దీనావస్థలో ఉంది. హర్యానా బాగుంది కానీ పంజాబ్ చాలా దీనావస్థలో ఉంది. అది పూర్వకాలం మనకేదో 40 ఏళ్ల క్రితం పంజాబ్ గుర్తుకొస్తుంది. ఇప్పుడు పంజాబ్ మనతో పోలికలేదు. అలాంటిది వృథా ఖర్చులు కావచ్చు, లేకపోతే విపరీతమైనటువంటి అసలు 10,000 కోట్లు అంటే చాలా మామూలు అన్నట్టు కావచ్చు. గత 10 ఏళ్లలో కొన్ని పథకాలు పొరపాటు జరిగినాయి. కానీ అభివృద్ధికి సంక్షేమానికి సమతూకాన్ని పాటించారు గడిచిన 10 ఏళ్ళు. హైదరాబాద్ అభివృద్ధికి బాటలు వేశారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ చేసినవన్నీ కూడా మరింత కొనసాగించి హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థకి చాలా ఊతం వేశారు. దానిలో ఏమాత్రం అనుమానం లేదు. ఇప్పుడు పార్టీలు ఎవరైనా కూడా మనం వాస్తవాలుగా చూడాలి, లేకపోతే పరిస్థితులను బాగు చేయడం. కానీ కొంత ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతింది, అంత ఎక్కువ కాకపోయినా. దానికి అదనంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మరొక 60,000 కోట్లు ఇప్పటికే అమలు చేసినవి, అమలు చేయనివి ఇంకొక 60,000 కోట్లు ఏడాదికి భారం పెట్టుకునేసరికి రావడమే రేవంత్ రెడ్డి గారు కొంచెం భారంతో వచ్చారు. రాష్ట్రంలో లేని సంక్షోభాన్ని తెచ్చిపెట్టుకున్నట్లయింది. అయితే ఈ పరిస్థితుల్లో ఆయన నాయకత్వంలో 2 మంచివి మనం ఒప్పుకోవాలి. ఒకటి, కొంత బ్యాలెన్స్ కనిపిస్తుంది పరిపాలనలో. దూకుడుగా, తొందరపాటుగా, ఇష్టం వచ్చినట్టుగా రాచరిక స్వభావంతో కాకుండా కొంచెం బ్యాలెన్స్డ్గా అధికారుల నియామకాల్లో కావచ్చు, మరి అభివృద్ధిని గురించినటువంటి ఒక సంకేతాన్ని ఇవ్వటం కావచ్చు. మీరు పెట్టుబడులు పెట్టే శక్తి పెద్దగా లేకున్నా కూడా గతంతో పోలిస్తే అభివృద్ధికి వ్యతిరేకం కాదు, పెట్టుబడులకు వ్యతిరేకం కాదు, ఉపాధి కల్పన వ్యతిరేకం కాదు అన్నటువంటి సంకేతాన్ని ఇస్తున్నారు. అది మంచిది. ఇప్పుడు కొంచెం హైదరాబాద్ ఉంది కాబట్టి మనం సంక్షోభం నుంచి, ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడగలం. కానీ ఇప్పటికైనా కొంచెం ఆచరణ సాధ్యమైనటువంటి విధానాలను చేపట్టి కొంచెం ప్రజల ముందుకు వాస్తవాలను తీసుకొచ్చి, ఊరికే ఏదో రోజు తమ్మిని బెమ్మెని చేయడం కాకుండా చేసినట్టయితే ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవచ్చు.